అందరికీ జైభీమ్. నేను రాజేష్ మహాసేన. వెల్కమ్ టు మహాసేన మీడియా. నిన్న ఆల్రెడీ చెప్పాను, నేను అక్కడ అంబేద్కర్ స్టాట్యూ దగ్గరికి వెళ్ళాను, చూసి ఆధారాలతో పాటు నేను చూపించాను, చాలా మీడియాలు కూడా చూపించాయి. అక్కడ అంబేద్కర్ గారి విగ్రహం మీద దాడి జరగలేదు. అంబేద్కర్ విగ్రహం దగ్గర జగన్ రెడ్డి పేరు ఏదైతే ఉందో, నీకు అంబేద్కర్ దగ్గర ఉండే అర్హత లేదని ఆవిడకు కోపం వచ్చింది, పీకి పారేశాడు. ఆయన ఇప్పటికి ఇంకా ఈయన మోషన్ రాజ్ ఈయన శాసనమండలి చైర్మన్. అంటే అసలు శాసనమండలి అంటేనే పెద్దల సభకు చైర్మన్ అంటే పెద్దలకే పెద్ద. అలాంటి పెద్దలకే పెద్ద వచ్చి ఒక అబద్ధం చెప్పొచ్చా? డైరెక్ట్గా వచ్చి అంబేద్కర్ విగ్రహం మీద దాడి అంటున్నాడు. ఈ ప్రచారం అంటే ఎలాగైనా ఇప్పుడు రెచ్చగొట్టాలి జనాల్ని. ఇది సాక్షి పేపర్ అండి, వాళ్ళదే నిన్నటి పేపర్ ఇది. ఈ సాక్షి పేపర్లో నిన్న ఇక హెడ్లైన్ వేశారు, ఇంకా అంబేద్కర్ గారి స్టాట్యూ ఈ హెడ్లైన్లోనే ఉంది చూడండి. అంబేద్కర్ గారి పేరుంది, ఇక్కడి నుంచి ఇక ముఖ్యమంత్రి వర్యులు అని ఉంది. ముఖ్యమంత్రి వర్యులు అంబేద్కర్ గారి పేరు పక్కన వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని పేరు ఉండేదట. ఇక్కడ ఏమంటే ఇక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని ఉండేదట. అసలు అంబేద్కర్ గారి పేరు పక్కన పేరు ఉండటానికి జగన్మోహన్ రెడ్డికి అర్హత ఉందా? అతను నేరస్తుడు, 38 కేసులు ఉన్నాయి, సొంత బాబాయిని లేపేసుకున్నాడనే ఆరోపణ ఉంది, తల్లిని చెల్లిని బయటికి గెంటేశాడు, తండ్రికి విలువ ఇవ్వడు. అలాగే దాంతోపాటు ఈ రాష్ట్రంలో ఎంతోమంది దళితులకు చావుకు కారణమైన వాళ్ళని పక్కన పెట్టుకుని ప్రోత్సహించాడు, దళితులకు 26 పథకాలని రద్దు చేశాడు. అంబేద్కర్ గారి పేరున్న విదేశీ విద్యకి అంబేద్కర్ గారి పేరు తీసుకుని జగన్ రెడ్డి పేరు పెట్టుకున్నాడు. ఇలాంటి ఒక క్రిమినల్ అంబేద్కర్ గారి విగ్రహం ఒకవేళ ప్రజాధనంతో కడితే అతని పేరు ఇక్కడ వేసుకోవడానికి అర్హత ఉంది అసలు? ఇప్పుడు అతని పేరు ఒకటే పీకేశారు ఇక్కడ. ఆ మాట అనుకుంటా అంబేద్కర్ గారి విగ్రహం మీద దాడి జరిగింది, ఇది రాజ్యాంగం మీద దాడి అనేది ప్రజల్లో ఇది చేయడానికి డైరెక్ట్గా శాసనమండలి చైర్మన్తో కూడా అబద్ధం చెప్పించాడు. ఏమిటండి ఇంత సిగ్గు లేకుండా బతుకుతున్నారు? ఇది కళ్ళ ముందు కనిపిస్తున్నా. ఇప్పుడు జగన్ రెడ్డి అదాల బ్యాచ్ వచ్చి ఏమంటే మా జగన్ గారి పేరు పెడితే తీసేశారు, మా జగన్ గారి పేరు మీద దాడి జరిగింది అంటే అవును ఎంతో కొంత దాన్ని అర్థం చేసుకోవచ్చు. ప్రజలు కూడా అవునండి అలా తీస్తారా, అరే ఎందుకు తీసారని జాలన్నా కలుగుతుంది. కానీ వాళ్ళు ఎప్పుడైతే అంబేద్కర్ గారి విగ్రహం మీద దాడి అంటున్నారో ఆ దాడి జరగలేదని ప్రజలందరికీ తెలుసు. ఇదే ఎంత సిగ్గు లేకుండా ఎంత పబ్లిక్గా నిస్సిగ్గుకి వెళ్ళి అబద్ధాలు చెప్తున్నారు ఎదవలో. ఏం పొత్తుకు వెళ్ళదని చెప్పి జనం అందరూ తిట్టుకుంటున్నారండి. జనం అందరూని ఇక్కడ ఉందండి ఈ పాదపేట కింద మనం ఇక్కడ నిలబడితే ఇంత ఉంటాం అంతే మనిషి. ఇక్కడ ఈ చిన్న మనిషి ఉంటాం, ఇక్కడి నుంచి ఒక మనిషి వెళ్ళిపోయి ఇక్కడ ఉన్న విగ్రహం మీద దాడి, అది జరిగే పనా? ఎస్సీ నిధులు 400 కోట్లు ఖర్చు పెట్టాడు దానికి. అంటే మా వీధుల్లో సిమెంట్ రోడ్లు వేయాల్సినవి, మాకు డ్రైనేజ్ సిస్టమ్ బాగు చేయాల్సింది, లేకపోతే మా ఏరియాల్లో ఈ వాటర్ ట్యాంకులు పెట్టాల్సినవి, మా స్కూల్స్ బాగు చేయించాలి, ఇలా వాడాల్సిన డబ్బుల్ని ఓకే అంబేద్కర్ గారి స్టాట్యూ పెట్టు మంచిదే, ఆ డబ్బులు మాయే కదా. మా డబ్బులతో మేము ఎంతో ఆరాధించి అంబేద్కర్ గారి విగ్రహం పెట్టి అక్కడ నీ పేరు ఎందుకయ్యా? అంబేద్కర్ పేరుతో సమానంగా ఎవడైనా ఏమైనా అనుకుంటాడని అంబేద్కర్ గారి పేరు పెట్టాడు కానండి, లేకపోతే ఒక డైరెక్ట్గా జగన్ రెడ్డి పేరే పెట్టుకుందాడు. ఎవరైనా ఏమైనా అనుకుంటారని ఇక్కడ అంబేద్కర్ గారు బొమ్మ వేయించాడు కానీ, లేకపోతే ఈ ఫేస్లో జగన్ రెడ్డి ఫేస్ ఏం చేసుకుందాడు తెలిసిపోద్ది జనాలకి. ఎందుకు లేదు తిట్టుకుంటారని చెప్పి ఆగాడు కానీ, లేకపోతే విగ్రహం జగన్ రెడ్డి తెడేసుకుంటాడు, కింద పేరు కూడా జగన్ రెడ్డి పేరు రాయించుకుంటాడు. అంత దారుణమైన పబ్లిసిటీ పిచ్చి అతనికి. ఇక్కడ జరిగింది ఇదైతే పని, ఇది ఎక్కడన్నా వేరే పేపర్లు వేసిందా? వాళ్ళ సాక్షిలు వేసిందే. అయినా సిగ్గు లేకుండా కొవ్వొత్తులు ర్యాలీలు చేస్తున్నారు. మోషన్ రాజు గారు మీడియా ముందుకు వస్తున్నారు, హఫీజ్ ఖాన్ గారు మీడియా ముందుకు వస్తున్నారు. ఇది రాజ్యాంగం మీద అంబేద్కర్ గారి విగ్రహం మీద అసలు ఏమి సాధిద్దామని ఇలాంటి తప్పుడు ప్రచారం చేసిరా? నిన్న తిట్టాను నేను, మరి తప్పుడు ప్రచారం చేస్తారా? తప్పుడు నా కొడకల్లారా అని. అది ఎవరో ఖండించారట, ఖండాలు ఖండిస్తూ ఉన్నారట. ఖండించండి బాబు, ఖండాలుగా ఖండిస్తూనే ఈ తప్పుడు ప్రచారం చేయకుండా తప్పుడు నా కొడకల్లారా. ఏడ్రా ఈ తప్పుడు ప్రచారం? కనీసం సిగ్గు లేకుండానే నిర్మించినటువంటి సామాజిక స్నేహంగా దళితులు సమాజం భావిస్తున్నటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క విగ్రహ సముదాయంలోకి కొంతమంది వ్యక్తులు ప్రవేశించి ఆ విగ్రహ ధ్వంసానికి ప్రయత్నం చేసేటువంటి క్రమంలో అక్కడ ఉన్నటువంటి కొన్ని శిలాఫలకాలని తొలగించడం, ఆ యొక్క స్మృతివనంలో ఉన్నటువంటి కొన్ని వస్తువుల్ని పాడు చేయడం అనేది చాలా బాధాకరం.
ఏ ఒక్కదాన్ని కూడా టచ్ చేయలేదండి అక్కడ. నేను వెళ్ళిన వీడియో కూడా ఉంది కాబట్టి మీరు చూడండి. అక్కడ ఉన్న మొక్కకున్న ఆకును కూడా పీకలేదు ఎవరని. పీకింది ఏటయ్యా అంటే జగన్ రెడ్డి పేరుని పీకేయారు అంతే. జగన్ రెడ్డికి అర్హత లేదు ఇక్కడ ఉండటానికి. ఇంత పెద్ద నేరస్తుడు. ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఐసిస్ తీవ్రవాదులు ఉన్నారండి, అల్ఖైదా తీవ్రవాదులు ఉన్నారు. ఇక్కడికి వచ్చి మన భారతదేశంలోనో ఆంధ్రప్రదేశ్లోనో మేము గాంధీ గారి బొమ్మ కడతాం, అక్కడ మా పేరు వేసుకుంటాం అంటే ఒప్పుకుంటాం మనం? ఒరే మీరు టెర్రరిస్టులు రా, మీరు మనుషులు చంపేవాళ్ళు, మీరు నేరస్తులు రా, మీ పేరు అలాగే వేసుకుంటారో అని అడుగుమా? అక్కడ అలాగే అడిగాడు ఎవడో కుర్రోడు. అక్కడ ఎవడైతే పీకేసాడో నేరస్తుడు ఇతని పేరేంటి ఇక్కడ వేయటం? అతను సొంత డబ్బులు కాదు, అతను బాబు డబ్బులు కాదు, అతని తాత డబ్బులు కాదు, అతను ఎందుకు వేసుకోవాలి పేరు మా అంబేద్కర్ విగ్రహం దగ్గర అని ఆవిడ కోపం వచ్చింది తీసాడు. ఎందుకండి ఇన్ని అబద్ధాలు? పెద్దల సభకే పెద్ద కదా మీరు మోషన్ రాజు గారు, పెద్దలకే పెద్ద, మోసగాళ్ళకి మోసగాడు అన్నట్టు. అలాంటి మీరే ఇంత నిస్సిగ్గుగా వాళ్ళు చెప్పమంటారండి. ఐపాక్ చెప్పమంటుంది, జగన్ రెడ్డి చెప్పమంటాడు అబద్ధాలు. కానీ దయచేసి ఇలా దిగజారకండి. దిగజారితే జనం కూడా చీ అంటున్నారు. ఈ రోజున ఏపీలోని ప్రతి ఒక్కరికి తెలిసిపోయింది ఆ విగ్రహం మీద కాదు దాడి జరుగుతా జగన్ రెడ్డి పేరుని పీక్ బారేహారని. ఇంకెందుకండి ఇలాంటి తప్పుడు ప్రచారాలు? ఎవరిని నమ్మించడానికి? ఇంకా ఉన్నాయండి, చాలా చాలా చేశారు వీళ్ళు. ఇదిగో హఫీజ్ ఖాన్ కర్నూలు ఎంపీఓ ఎమ్మెల్యే అని ఇతను కూడా అంబేద్కర్ గారి జీవితంలో చేసిన పోరాటాలు భావితరాలు తెలియజేయని ఉద్దేశంతో పెట్టారట విగ్రహం. ఇగో ఏంటి క్యాండిల్ ర్యాలీ అట. గతంలో కూడా వీళ్ళు ఇదే చేశారండి. పట్టాభి గారు ఎవరో ఒక సలహాదారుణ్ణి భోజనీకేం తిట్టాడు. సలహాదారుని భోజనీకేం తిడితే జగన్ రెడ్డి నన్నే తిట్టాడు పట్టాభి అని మొత్తం జనాలు రెచ్చగొట్టాడు. రెచ్చగొట్టి భోజనీకే అంటే లా కొడుకు అని క్రియేట్ చేశాడు అదే జగన్ రెడ్డి. లా కొడుకు అంటే జగన్ రెడ్డి ఏమో లా కొడుకు, లా అంటే విజయమ్మ అని క్రియేట్ చేశాడు జగన్ రెడ్డి. అప్పుడు కూడా ఇలాగ వైసీపీ వాళ్ళు అందరూ మేము ధర్నాలు చేస్తాం, రాస్తారోకలు చేస్తాం అంటే తిరిగేవారు అన్ని ఏరియాల్లో నుండి. తిరుగుతుంటే అప్పుడు నేను కొన్ని వాస్తవాలు బయటపెట్టాం. ఒరే బాబు తిట్టింది నిన్ను కదరా నాయన, ఎవడో అక్కడ ఉన్నాడు సజ్జల రెడ్డిని తిట్టి ఉంటాడు నాకు తెలిసి. ఆ పెద్దపాలేరు అన్నాడు, నిన్నేమో పబ్జీ ద్వారా అన్నాడు, నిన్నెవరు తిట్టలేదురా బాబు అని చెప్తే అప్పుడు సిగ్గుపడి నోర్లు మూసుకున్నారు. ఇప్పుడు దాడి జరిగింది అంబేద్కర్ గారి విగ్రహం మీద కాదు, జగన్ రెడ్డి పేరు మీద అని ఇప్పుడు చెప్పాం. చాలామంది సిగ్గుపడి మూలన దాక్కున్న వాళ్ళు, సందుల్లో దూరేసిన వాళ్ళు ఉన్నారు. కానీ కొద్దిమంది ఇంకా సిగ్గు లేకుండా జగన్ ఏది చెప్తే అది, ఐపాక్ టీం ఏది చెప్తే చేయడానికి ఇక హఫీజ్ ఖాన్ లాగా, మా మోషన్ రాజు గారి లాగా ఇప్పటికి ఇంకా సిగ్గు తెలియదు బయట మాట్లాడుతున్నారు. చిచ్చి ఇదేం బతుకండి బాబు.